కామారెడ్డి జిల్లా బాన్సువాడ సంగమేశ్వర కాలనీ 1వ రోడ్డులోని మున్సిపాలిటీ నీటి ట్యాంక్ శిథిలావస్థకు చేరింది. బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. పాత వాటర్ ట్యాంక్ కూలిపోయే ప్రమాదం ఉన్నందున వెంటనే తొలగించి కొత్త ట్యాంకును నిర్మించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. వాటర్ ఎక్కువ మాట్లాడుతాం. అందరికీ నమస్కారం. ఈరోజు బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సంగమేశ్వర కాలనీలో ఎప్పుడో పురాతనంగా నిర్మించినటువంటి వాటర్ ట్యాంక్ ఇది. ఈ ట్యాంక్ గురించి భారతీయ జనతా పార్టీ గత 4 సంవత్సరాల నుంచి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ ట్యాంకు శిథిలావస్థకు చేరుకుందని చెప్పడం జరిగింది. గతంలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ చెప్పాము, ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కమిషనర్ కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఏ దృష్టి కూడా తీసుకెళ్ళాము. ఈ క్లీన్ చేయక ఒక 3 సంవత్సరాలు పడుతుంది. దాని లోపల ఇప్పటి వరకు క్లీన్ చేయలేదు. ఎవడన్నా క్లీన్ చేయాలని పైకి ఎక్కితే కూడా అక్కడ పరిస్థితి ఏంటంటే బొచ్చలు రాలుతున్నాయి. ఆ పైకి వెళ్ళడం మన కిందికి రాడు. ఈ దీంట్లో మధ్యాహ్నం కూడా మళ్ళీ దీంట్లో వాటర్ నింపడం జరుగుతుంది. ఈ దాని ద్వారా 4 వార్డులకు వాటర్ పోతుంది. ఇక్కడ ఉన్నటువంటి 4 వార్డులకు వాటర్ పోతుంది. అలాంటి వాటర్ని వాళ్ళకు అందిస్తున్నారు. కాబట్టి దీని ట్యాంకు శిథిలావస్థ కాబట్టి దీన్ని తీసేయక ముందు ఇంకో ట్యాంక్ కట్టి వాళ్ళకు వాటర్ సదుపాయం కల్పించిన తర్వాత దీన్ని గులవటని చెప్పి మేము కోరుచున్నాము. అది ఎంత తొందరగా గులవడితే అంత మంచిది. లేనిపోయి ఇప్పుడు దాంట్లో వాటర్ ఉంది కాబట్టి ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఎట్లా పడుతుందో తెలియదు. ఈ అధికారులు ఎలా ఉన్నారంటే ఎప్పుడు ఎవరిదన్నా ఒకటి ప్రాణం పోయిన దాకా వాళ్ళు వచ్చేటట్టు లేరు, వాళ్ళు దాని గురించి పరిష్కరించేటట్టు లేరు.